हरिः ओम् श्रीगुरुभ्यो नमः। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम శ్రీ చిన్మయ సద్గురవే నమః। ఈ సంసారం నుండి పూర్తిగా వైరాగ్యం కలిగినటువంటి వాడే ఈ బ్రహ్మ విద్యకు అధికారి. అలాంటి అధికారాన్ని సంపాదించినటువంటి సాధకుడు ఆ బ్రహ్మతత్వం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పుకున్నాం. నిన్న మంత్రం ఏమిటి? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి అకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు? పరీక్ష. ఈ పరీక్ష అనేటువంటి పదం మనం చెప్పుకుంటున్నాం. పరీక్ష అనేటువంటి పదం మనం చెప్పుకుంటున్నాం. ఈ సంసారం అంతా కూడాను, అంటే కనబడుతున్నటువంటిది కనబడనటువంటి సంసారం కూడా, ఇదంతా కూడాను అవిద్యా విషయం. అవిద్యా విషయం అంటే ఏమిటి? అంటే కర్మఫలాలు. దీనికి అధికారి ఎవరు? ఎవరికైతే అవిద్య, కామ, కర్మ ఈ మూడిటితోటి, హృదయ గ్రంథి అంటాం దీన్ని, ఈ మూడిటితోటి కూడుకుని ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, అంటే ఎవడిలో అయితే అవిద్య, కామ, కర్మలు మూడు ఉన్నాయో అలాంటి వాడి అధికారి. అవిద్యా, కామ, కర్మలు ఉన్నటువంటి వాడికే ఈ కర్మకాండ అనేటువంటిది ఉపయోగపడుతుంది. శాస్త్రం వాడికే ఈ కర్మకాండ చేయమని చెప్తున్నది. ఈ తద్వారా అనుష్ఠానం వల్ల, ఈ అవిద్య ఉపాసన వల్ల, అంటే అవిద్య ఉపాసన అంటే కర్మకాండ వల్ల వచ్చేటువంటి ఫలితంగా వచ్చేటువంటివి ఏమిటి? అనేక రకాలైనటువంటి లోకములు, గతి. ఈ లోకం కూడా కొన్ని కర్మలు మనం ఈ లోకంలోనే అనుభవిద్దామని చేస్తుంటాం. పుత్రకామేష్టి యాగం. ఎందుకో ఈ జన్మలోనే పుత్రుడు కావాలి, సంతానం కలగాలని యాగం చేసుకుంటాం. వర్షాలు పడాలి, ఏదో ఒక యజ్ఞం చేస్తాం. పంటలు బాగా పండాలి, యజ్ఞం బాగా చేస్తాం. అనారోగ్యం ఉండకూడదు, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అంటే ఏదో యజ్ఞం చేస్తూ ఉంటాం. అన్నిటికీ కార్యక్రమాలు ఉన్నాయి, యజ్ఞాలని. ఆ దేవతల్ని మనం కనుక ఆరాధించగలిగితే, ప్రచోదనం చేయగలిగితే, వాళ్ళ కృప వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలని తూలిపోతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గతి ఏమిటి? దక్షిణ ఉత్తర మార్గ లక్షణాః పరభూతాః. ఈ ఉత్తర మార్గం
దక్షిణ మార్గం. ఈ రెండు మార్గాలు ప్రస్తుతం మనం చెప్పుకున్నాం. అంటే గతులు చాలా ఉన్నాయి. ఉత్తర లోకాలంటే చాలా ఉన్నాయి, దక్షిణ మార్గంలో కొన్ని ఉన్నాయి. అలాగే అధోగతి, ఇంకా కిందకి వెళ్ళిన లోకాలు, లేకపోతే అధో యోనిలోకి వెళ్ళడం అనేటువంటిది. ఈ జీవుడి యొక్క గతి చాలా రకాలుగా ఉంటాయి. ఫలభూత ఏచ విహిత అకరణ ప్రతిషేధాది విహిత అకరణ ప్రతిషేధ అతిక్రమ దోష సాధ్యాహ. ఇంకొకటి ఏమిటి, చేయవలసినవి చేయకపోవడము, చెయ్యకూడనివి చేయడం అనేటువంటి చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే నరక తిర్యక్ ప్రేత లక్షణాహ. నరకానికి పోవడం కానీ, తిరియక్ అంటే జంతు యోనులో ప్రవేశించడం కానీ, లేదా ప్రేత లక్షణం, ప్రేత అంటే మనం చెప్పుకున్నాం నిన్న, ఆ లక్షణాల్లో ఆ యోనిలో కానీ తాన్ పరీక్ష అంటే ఈ విధంగా గతులు ఉన్నాయి సమా. ఒకసారి ఏంటంటే అలా కూర్చుని చూస్తున్నాడు, చూసి ఏమిటి సంసారం అంటే ఏమిటి, ఈ గతులు అంటే ఏమిటి, జీవులు రకరకాలుగా ఈ మార్గాలు అవలంబిస్తున్నారు కదా, వాళ్ళకి వచ్చేటువంటి ఫలాలు ఏమిటి, వాళ్ళ గతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి అని వీడు అక్కడ చక్కగా కూర్చుని అలా ఆలోకనం చేస్తున్నాడు. అన్ని కూడా చూస్తున్నాడు, ఇలాగ అన్ని కూడా పరీక్షిస్తున్నాడు. చేసి తాన్ పరీక్ష. ఎలా పరీక్షించాలి? ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఆగమై. అంటే ఈ ప్రత్యక్షం ద్వారా, ప్రత్యక్ష అనుభవం ఏమిటి మనకి, అది మనం చూసాను. ప్రత్యక్షంగా కూడా నేను చాలా కష్టాలు పడుతున్నాను, ఎన్నో దుఃఖాలు చూస్తున్నాం, ఏదో శాశ్వతంగా ఉంటుంది అనుకుంటాం, కానీ అవే నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి ఏది శాశ్వతం కాదు, ఏది ప్రత్యక్ష అనుభవం. అలాగే అనుమానము, కొన్ని శాస్త్రాల ద్వారా, కొన్ని కర్మల ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే ఇన్ఫరెన్స్ ద్వారా అనుమానం అంటే ఇన్ఫరెన్స్ అని ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తున్నాను, అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు ఇక్కడ. కాబట్టి దాని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం, తెలుసుకున్న తర్వాత అనుమానం ద్వారా తెలుసుకుంటాం, ఓహో కాబట్టి ఇది శాశ్వతం కాదన్నమాట అని తెలుసుకుంటాం. ఉపమానములు అంటే కంపారిజన్. చూడండి, ప్రపంచం అంతా చూడండి, చూస్తే మిగతా వాళ్ళ తెచ్చేటువంటి, మిగతా చాలా మంది జనాలు ఎన్నో కర్మలు చేసి ఏదో సాధిద్దాం అనుకుంటూ ప్రయత్నం చేస్తూ వాళ్ళకు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు వచ్చేటువంటి సుఖ దుఃఖ అనుభవాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళకు వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా అయితే అశాశ్వతంగా ఉన్నాయి, వాళ్ళు తద్వారా ఏ విధంగా అయితే దుఃఖానికి గురి అవుతున్నారు అన్నటువంటిది అంతా కూడా ఒకసారి కనుక ఉపమానంగా కంపేర్ చేసి చూసుకుంటే అందరూ కూడా ఇలా కష్టపడుతున్నారు అని తెలుస్తుంది. ఆగమ వేదం ఏం చెప్తుంది, ఆగమ ప్రమాణం ద్వారా, ఆగమం కూడా చక్కగా వేదం కూడా నాయన ఇది సంసారము, ఇది యొక్క స్వరూపం, ఇదంతా ఎందుకు వచ్చింది అంటే అవిద్య వల్ల వచ్చింది. నీ తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే నీ స్వరూపాన్ని తెలుసుకోవడము, మిగతా అంతా కూడా మిథ్యా స్వరూపం అనేటువంటిది, అశాశ్వతమైనటువంటిది. ఇందులో ఎప్పుడు కూడా ఇందులో సంసారంలో అసలు సారమే లేదు, సంసారం నిస్సారం అని చెప్తుంది ఆగమ ప్రమాణం. చక్కగా ఉపయోగించి అంటే ప్రత్యక్ష ప్రమాణము, ప్రత్యక్ష అనుభవము, అనుమానము, ఉపమానము, ఆగమం, ఈ నాలుగిటి ద్వారా కూడా మనం ఏం చేయాలి, అవధార్య, యాథాత్మ్యేన అవధార్య అంటే పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకుని, అవధారణ కలిగించుకుని, అర్థం చేసుకుని అని అర్థం. యాథాత్మ్యం అంటే ఏమిటి, ఉన్నది ఉన్నట్టుగా తెలియదు. ఉన్నది ఉన్నట్టుగా అంటే ఇక్కడ మనకి ఈ లౌకిక ప్రపంచం యొక్క స్వభావం ఏమిటి, అసలు దీని స్వరూపం ఏమిటి అని ఏదైతే మనకు కనబడుతున్నదో, ఇంద్రియ గోచరమైనటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో దీని యొక్క స్వరూపం ఏమిటి అనేటువంటిది ఒక తర్కం చేసుకుని, ఒక రీజనింగ్ లాజిక్ ఉపయోగించుకొని తెలుసుకోవాలి. అవధార్య, ఈ ప్రమాణాల ద్వారా కూడా మనం తెలుసుకున్న తర్వాత యాథాత్మ్యన అవధార్య, అప్పుడు ఏమిటి, లోకాన్. సో పరీక్ష, ఒక్క పదానికి ఎంత వ్యాఖ్యానం చెప్పాడు మహానుభావుడు. పరీక్ష అంటే హ్యావింగ్ ఎగ్జామిన్డ్ అని అర్థం, అంటే పరీక్షించి. ఇవన్నీ ఏం పరీక్షించాలి, లోకాన్. ఏం పరీక్షించాలన్నారు, ఎలా పరీక్షించాలో చెప్పారు. దేన్ని పరీక్షించాలి అంటే లోకాన్. లోకాన్ అంటే ఏమిటి, సంసారగతి భూతాన్. ఈ లోకాలన్నీ కూడా సంసారంలో ఉన్నటువంటి వివిధములైనటువంటి గతులు. ఈ సంసారంలోనే ఉన్నటువంటి గతులు ఏవైతే ఉన్నాయో, మార్గాలు ఏవైతే ఉన్నాయో, జీవుడు మరణకాలంలో మనకి శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఏదో ఒక నాడి ద్వారా శరీరం వదిలిపెడతాడు జీవుడు. సూక్ష్మ శరీరం ఉంది కదా, ఆ సూక్ష్మ శరీరం ఉంది, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం,
అందులో ప్రతిబింబించినటువంటి ఆ చిదాభాసము దానికి అధిష్టానంగా ఉన్నటువంటి కూటస్థం సర్వవ్యాప్తమైనటువంటిది. ఈ జీవుడు అనేటువంటి వాడు శరీరాన్ని వదిలేస్తాడు. వాడి కర్మని బట్టి ఈ అనేక రకాలైనటువంటి ఈ నవరంధ్రాలు ఏదైతే ఉన్నాయో, అదే బ్రహ్మరంధ్రం, యోగులు అయితే బ్రహ్మరంధ్రం వదిలేస్తారు. కానీ ఈ అన్ని కూడా ఏ రంధ్రం ద్వారా వదిలేస్తే శరీరాన్ని ఏ లోకానికి వెళతాడు, ఏ నాడి ద్వారా ప్రయాణిస్తూ శరీరాన్ని వదిలేస్తే లోపల ఏ లోకానికి వెళ్తాడని కూడా శాస్త్రాల్లో, పురాణాల్లోనూ, కొన్ని ఇతిహాసాల్లో మనకి చాలా క్షుణ్ణంగా చెప్పబడ్డాయి. ఇది మన చేతిలో ఉండదు. ఆ జీవుడికి, మనకి ఇంట్లో పొగ పెట్టాం, 9-10 ద్వారాలు ఉన్నాయి, ఇల్లంతా పొగ, అన్ని ద్వారాలు మూసున్నాయి. వెతుక్కుంటాం ఎక్కడ పోవాలా, ఎటు పోవాలా అని. ఒకటే ద్వారం తెరుచుకుంది. ఈ పొగ నుంచి బయటపడడానికి ఆ తెరుచుకున్న ద్వారం నుంచే బయటకు వెళ్తాం కదా. అదేవిధంగా ఈ శరీరం అనేటువంటిది, ఇంకా ఈ పదార్థం, శరీరం అంటే మట్టితో చేసినటువంటిది, పంచమహాభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరము ఎప్పుడైతే మనకి ఇంకా యోగ్యంగా ఉండదో, శరీరంలో ఉండడం అనేటువంటిదే చాలా దుఃఖంగా ఉన్నదో, దీన్ని విడిచిపెట్టాలని ప్రతి జీవుడు అనుకుంటాడు. అనుకుంటున్నప్పుడు చివరికి ఏ మార్గం గుండా పోతాడంటే, ఏ ద్వారం తెరుచుకుందో ఆ ద్వారం ద్వారా వెళ్ళిపోతాడు. అదే వాడికి దిక్కు. ఆ 9/11 అక్కడ అమెరికా పాపం ఏ కిటికీ ఉందంటే వీడి పొగ భరించలేక వాళ్ళు బయటకు గెత్తేశారు కదా ఆ కిటికీల్లోంచి. ఆ ఒక్క క్షణమైనా ఆనందంగా ఉందామని కింద పడి చచ్చిపోయారు పాపం. అంటే మన చేతిలో ఉండదు. ఆ కర్మ అనేటువంటిది ఓపెన్ చేస్తుంది ఆ ద్వారాన్ని. మనం చేసుకున్న కర్మని బట్టి యథాకర్మ యథాశ్రుతం అంటుంది ఉపనిషత్తు. మనం చేసుకున్నటువంటి ఆ కర్మని బట్టి ఏ గతిలోకి వెళ్తాం అనేటువంటిది ఆధారపడుతుంది. కాబట్టి ఇక్కడ యాథాత్మ్యాన్ని అవధార్య సంసార గతి భూతాన్ని, ఈ గతులన్నీ కూడా అర్థం చేసుకుని ఆయా లోకాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి అనుభవాలు, సుఖ దుఃఖాలు అనుభవించడం, ఇవన్నీ కూడా ఎంతవరకు సంసార గతులు ఎక్కడి నుంచి ప్రారంభం, ఎక్కడ అంతం అవుతాయంటే అవ్యక్తాది స్థావరాంత. అవ్యక్తం నుంచి స్థావరాంతం వరకు, అంటే చెట్లు చేమలు, అవ్యక్తం నుంచి ఈ స్థావరాంత, ఇదంతా సంసార గతులే. ఎక్కడ పోతాడో ఈ జీవుడు, ఈ అనంత యాత్రలో, అనంత సంసారంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇంకా ఒక లోకంలోనే ఎన్నో కాలనీస్ లాగా ఉంటాయి. ఉపలోకాలు అనుకోవచ్చు, మనం చెప్పుకోవచ్చు. సబ్ ప్లైన్స్ అంటాం, సబ్ ప్లైన్స్. ఇప్పుడు భూలోకం ఉంది, భూలోకంలోనే 7 ఖండాలుగా ఉన్నాయి కదా. ఒక ఖండంలో ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వేరే ఖండంలో ఉన్నటువంటివి, మాకు ఇక్కడ పంటలు వేరు, వాతావరణం వేరు, అనుభవాలు వేరు, చర్మ రంగు వేరు, అన్ని వేరే కదా. ఇక్కడ ఏ ఖండానికి ఆ ఖండంగా ఉన్నది. ఇవన్నీ భూలోకమే అయినప్పటికీ కూడా ఒక లోకంలో ఎక్కువగా జనాభా లేదు, వైశాల్యం ఎక్కువగా ఉన్నది, ఈ రకరకాలుగా. అదే విధంగా ఈ లోకాలన్నీ కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి. కాబట్టి అవ్యక్తం నుంచి మొదలయ్యి స్థావరాలతో ముగిసేటువంటివి ఈ విధమైనటువంటి సంసార గతులన్నీ కూడా వాడి స్వభావం ఏమిటి? వ్యాకృతం అవ్యాకృత లక్షణ. ఇందులో కొన్ని వ్యాకృతమైనటువంటివి, కొన్ని అవ్యాకృతంగా, ఎక్కువగా అవ్యాకృతంగా ఉన్నటువంటిది. చూడండి, 97 or 98% ఆఫ్ ద యూనివర్స్ ఇస్ ఇన్విజిబుల్ అన్నాడు ఒక మహాత్ముడు. 97-98% ఈ బ్రహ్మాండం అంతా కూడా ఇన్విజిబుల్, అవ్యక్తంగానే ఉన్నది. వ్యక్తమైనటువంటిది ఈ స్థూల శరీరం, ఈ పంచమహాభూతాలతో సృష్టించబడినటువంటిది, అంటే మనకు కనబడుతున్నటువంటిది. అంటే ఏ గ్రహం మనకు కనబడుతున్నప్పటికీ కూడా, ఏ గెలాక్సీని చూస్తున్నా, ఏ విధమైనటువంటి మనకి దృష్టికి గోచరం, ఈ అనంత ఆకాశంలో వ్యాపించి మన దృష్టికి గోచరిస్తున్నటువంటి ఏదైనప్పటికీ కూడా భూలోకమే. అంతా కూడా, అంతా భూతలం. కానీ ఇదంతా కూడా కనబడుతున్నదంతా కూడా 2% 3% వ్యక్తం అవుతున్నది. ఇంకా ఈ మొత్తం యూనివర్స్ పదార్థంలో ఏదైతే, ఇంకా మిగతా అంతా కూడా అవ్యక్తంగానే ఉన్నటువంటి, మనకి అవ్యక్తంగా ఉన్నాయి. ఇది ఈ పదార్థం దృష్టి, అంటే అవ్యక్తం నుంచి ఈ ప్రకృతి ద్వారా, మూల ప్రకృతి, తద్వారా వ్యాకృతమైనటువంటి ఈ అన్ని లోకాలు చూసుకుంటే, మనకి ఈ భూలోకంలో, అంటే ఈ ప్లేన్ ఆఫ్ ఎర్త్లీ ప్లేన్కి వచ్చేసరికి వ్యాకృతమైనటువంటి పదార్థం చాలా తక్కువ, ఎక్కువగా అవ్యాకృతమే ఉన్నది. ఇదంతా సమిష్టిగా చూసుకుంటే, ఈ వ్యాకృతం అవ్యాకృతం చూసుకుని మొత్తం సృష్టి అంతా చూసుకుంటే, ఈ విశ్వరూపంలో 4వ వంతు మాత్రమే అన్నాడు. పాదోస్త విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధౌ దైత్ పురుష
ఒక పాదంతో ఇదంతా నిండిందంట. గీతలో అంటాడు చిన్న ఇవి కనబడుతున్న అంతా కూడా ఎంత కూడా నాలో చిన్న అంశమే అన్నాడు. ఏకాంశేన స్థితో జగత్ అన్నాడు. ఏదో ఒక అంశంతో ఈ జగత్ అంతటిని నేను సృష్టించి దానికి ఆధారభూతంగా ఉన్నాడు. చిన్న అంశం చాలు. ఇవన్నీ సంసారగతి భూతాన్ అవ్యక్తాది స్థావరాంతాన్ వ్యాకృత అవ్యాకృత లక్షణాన్, అంటే కనబడేటువంటివి కనబడనటువంటివి విద్దో లక్షణాలతో కూడుకున్నటువంటి సమస్తమైనటువంటి సంసారము కూడా చూస్తున్నాడు. స్థూల చక్షువుల ద్వారా చూడక్కర్లేదు. బుద్ధీంద్రియములు అంటే బుద్ధి ఆ లోపల త్రినేత్రం అంటే జ్ఞాననేత్రం, జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాడు. ఇవన్నీ కూడాను అర్థం చేసుకోగలుగుతున్నాడు. యుధిష్ఠిరుడు ఒక సంఘటన చెప్తాను, గుర్తుకొచ్చింది కాబట్టి. మహాభారతంలో లోమశ మహర్షి వీళ్ళ నలుగురిని, అంటే అర్జునుడు అక్కడ స్వర్గంలో ఉన్నాడు కాబట్టి 5 సంవత్సరాలు స్వర్గంలో ఉన్నాడు. ఈ వనవాసంలో వీళ్ళ నలుగురిని అక్కడ యాత్రకు తీసుకెళ్తాడు, తీర్థయాత్రలు. అర్జునుడు చెప్తాడు, అయ్యా గురుగారు మహర్షి మీరు వెళ్ళండి, మా అన్నదమ్ముల్ని ఆ ద్రౌపదిని తీసుకెళ్ళండి, తిప్పండి, వాళ్ళ కూర్చుని ఏడుస్తున్నారు ఆ కామ్యకవనము ద్వైతవనం తిరుగుతూను, కాస్త కొంచెం మీరు ఈ తీర్థయాత్రలు చేయించండి, వాళ్ళ కొంచెం పుణ్యం పురుషార్థము మనసు స్థిమితంగా ఉంటుంది అంటే వచ్చి తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్తున్నప్పుడు ప్రతి దాంటికి కూడా లోమశ మహర్షి ఆ తీర్థం యొక్క ఏ ఋషి తపస్సు చేశాడు, ఋషి తపస్సు చేసిన తర్వాత ఏ సంకల్పాన్ని అక్కడ వదిలిపెట్టాడు, అయ్యే తపస్సు చేశాడు, తపస్సు చేసి సంకల్పం వదిలిపెడతారు. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఎవరైతే ఒకరోజు నిద్ర చేస్తారో, ఇక్కడ ఎవరైతే అభిషేకం చేస్తారో, ఇక్కడ ఎవరైతే కొంచెం ధ్యానం చేస్తారో వాళ్ళకి ఫలితం వస్తుందని చెప్పి ఆ ఋషీశ్వరుడు అక్కడ సంకల్పం వదిలిపెట్టి వెళ్తాడు ఆ మహర్షులు. ఆ విధంగానే పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఏర్పడ్డాయి చాలా మటుకును. కాబట్టి ఇవన్నీ కూడా తిరుగుతూ ఏదో ఒక ప్రాంతంలోకి వచ్చేసరికి ఒక నదిలో మొలగమంటాడు లోమశ మహర్షి, స్నానం చేయమంటాడు. స్నానం చేసేసరికి ఇంకా యుధిష్ఠిరుడికి ఒకసారి బయటకు మొహం పెట్టి ఆ నీళ్ళ నుంచి ములిగిన తర్వాత బయటకు వచ్చి, అయ్యా మహర్షి అదేమిటి నాకు 14 లోకాలు కనబడుతున్నాయి అన్నాడు. 14 లోకాలు గోచరిస్తున్నాయి, నా ముందే కనబడుతున్నాయి, ఇన్ని లోకాలు ఉన్నాయా, ఇన్ని కనబడుతున్నాయి, అన్ని చూస్తున్నాను అని గట్టిగా అరుస్తాడు ఆనందంతో. అన్ని కనబడుతున్నాయి నాకని. అప్పుడు లోమశ మహర్షి అంటారు, మంచిదేనైనా కొంచెం శాంతించు, కనబడుతూ ఉంటాయి అవన్నీ కూడా. అంటే ఆయనకి ఆ జ్ఞాననేత్రం తెరుచుకోవడం వల్ల, ఆ లోపల యోగనేత్రం అనుకోండి పోనీ ఆ తెరుచుకోవడం వల్ల అన్ని కూడా కనబడ్డాయి. ఒక్కసారిగా అన్ని లోకాలు చూసాడు. అది అర్జునుడు చూసాడు విశ్వరూపంలో కూడా. కాబట్టి ఎక్కువగా ఈ మొత్తం కనబడుతున్నది అంతా కూడాను వ్యాకృత అవ్యాకృత లక్షణాలతో కూడుకున్నట్టు ఎవరైతే చూడగలుగుతాడో, మనం ఎలా చూడాలి? జ్ఞానము అనేటువంటిది ఉపనిషత్తు అనేటువంటి ఒక అర్థం ద్వారా చూడాలి. గురువు అనేటువంటి ఉపదేశం ద్వారా, గురువు ఉపదేశం అనేటువంటి ఒక అర్థం ద్వారా ఈ ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలి, ఈ సృష్టిని తెలుసుకోవాలి, దీని స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి, అది పరీక్షించాలి. అదే పరీక్ష ఎందుకు మొదలుపెట్టాడు? వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలగడం వల్ల పరీక్ష మొదలుపెట్టాడు. ఏమిటి ప్రపంచం అంతా, ఏమిటి ఇందులో ఎక్కడ సుఖం లేదు కదా నాకు అని మొదలుపెట్టాడు. ఇది ఎలా ఉంది? బీజ అంకురవత్ ఇతరేతర ఉత్పత్తి నిమిత్తాన్. ఇది ఇంకా ఒకటి మొలక, బీజము మొలక, ఈ రెండు అంటే కారణము కార్యము, ఇలాంటి వాటితో కూడుకుని ఉన్నటువంటిది జగత్తు సంసారం అంతా కూడా. ఇతర ఇప్పుడు అంటే ఒక విత్తనం నుంచి వృక్షము, ఆ వృక్షం నుంచి అనేక బోల్డ్ విత్తనాలు వస్తాయి, మళ్ళీ అనేక విత్తనాలు, ఆ విత్తనం నుంచి మళ్ళీ అనేక అనేటువంటి విత్తనాలు. అంటే ఈ ఇందులో విత్తనం మొదల చెట్టు మొదల అంటే ఎవరు చెప్పలేము సంసారం. అందుకనే ఇదేమిటంటే యథా పూర్వమకల్పయత్ అంటుంది అంతే. యథా పూర్వమకల్పయత్, ఏ విధంగా అయితే ఈ కల్పానికి ముందు కల్పంలో ఎలా సృష్టించబడిందో ఆ కల్పంలో సమష్టి జీవులందరూ కూడా ఆ కల్పం అంతయం అయ్యేసరికి వాళ్ళకి ఏ వాసనలు మిగిలాయో బ్యాలెన్స్ గానో ఆ వాసనల ఆధారంగానే వచ్చే కల్పంలో మళ్ళీ రూపకల్పన జరుగుతుంది. కానీ ఇది ఎలా వస్తే అనాదిగా వస్తున్నది. దేనికి మూలము దేనికి కార్యం అంటే ఇది కారణం అని చెప్పలేము, ఇది బీజం అని చెప్పలేము, ఇది అంకురం అని చెప్పలేము. ఇది బీజం అంటే మొన్నటి దానికి నిన్నటి దానికి ఇది అంకురం, ఇప్పుడు బీజం అయింది. కాబట్టి సంసారంలో అన్ని కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటిది కూడా ఇప్పుడు దీనికి ఇప్పుడు తండ్రి కొడుక్కి కారణము, మరి తండ్రి ఏమో కార్యము వాళ్ళ నాన్నగారి దృష్ట్యా. అంటే ఈ తండ్రి అనేటువంటి వాడు పిల్లవాడి ద్వారా కారణము, పిల్లవాడి దృష్ట్యా, ఆయన తండ్రి దృష్ట్యా కార్యము. కాబట్టి ఈయన కారణమా కార్యమా అంటే చెప్పలేము.
ఏ దృష్టిని అనుసరించి అని వస్తుంది. కాబట్టి సృష్టి అంతా కూడా ఈ వ్యాకృతమైనటువంటిది, అవ్యాకృతమైనటువంటిది, వీటితో కూడుకుని ఉన్నటువంటిది బీజ అంకురవత్. ఇందులోంచి ఏదో వస్తుంది. ఒక బీజం నుంచి అనేక రకాలుగా కార్యాలు పుడుతున్నాయి. బీజం ఒకటే, అందులోంచి ఎన్నో రకాలుగా రకరకాలుగా ఒకటే కారణం నుంచి అనేక కార్యాలు ఉద్భవిస్తాయి. అంటే ఈ సంసారం అలాగా న్యూక్లియర్ ఫిషన్ లాగా 1 into 2 become 2, 2 become 4, 4 become 8, అలాగ టక 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 పడిపోతుంది సంసారం అంతా కూడా. చాలా మంది అజ్ఞానులు ఈ వ్యాపకాన్ని, ఈ ఎక్స్పాన్షన్ ని చాలా చాలా అభివృద్ధి అనుకుంటారు. అది అభివృద్ధి కాదు, అది బంధం. కాబట్టి బీజ అంకురవత్ ఇతరేతర ఉత్పత్తి నిమిత్తాన్ అంటే ప్రతి నిమిత్తం అంటే కారణం. దీనికి అది కారణం, దానికి ఇది కారణమైంది. అంటే ఏది కారణము అంటే దేని దృష్ట్యా అని వస్తుంది ప్రశ్న. తండ్రి విషయంలో కారణమా కార్యమా అంటే కారణం ఎవరి దృష్ట్యా కారణం? కొడుకు ద్వారా, పిల్లవాడి ద్వారా ఆయన కారణం. మరి ఆయన తండ్రి ద్వారానో ఈయన కార్యం. కాబట్టి ఇతరేతర ఉత్పత్తి నిమిత్తాన్ అనేక అనర్థ శత సహస్ర సంకులాన్. ఈ ఒకటి కాదు నాయన, ఎన్ని రకాల శతం అంటే 100, సహస్రం అంటే 1000, అనేక వందల వేలు అంటే అసంఖ్యాకం అని అనుకోవాలంటే. అసంఖ్యాకమైనటువంటి బాధలతోటి, అనర్థాలతో కూడుకుని ఉన్నటువంటిది. అనర్థాలు అంటే అనర్థం అంటే ఏమిటి? ట్రబుల్స్, డిఫికల్టీస్ అంటే కష్టాలు. ఒకటా కష్టం, శారీరక కష్టం, మానసిక కష్టం, భౌతికంలో కష్టం, సంబంధ బాంధవ్యాల్లో వచ్చేటువంటి ఇబ్బందులు, తర్వాత వాతావరణంలో వచ్చేటువంటి ఇబ్బందులు, ఆది భౌతిక, అతి దైవిక, ఆధ్యాత్మిక తాపాలు. ఇది సంసారం అంటే ఒకటా నాయన? అంతా కూడా దుఃఖమయం. దుఃఖం దుఃఖం దుఃఖం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, సంసార సాగరం దుఃఖం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అన్ని దుఃఖాలతో కూడుకుని ఇక సుఖం ఎక్కడుంది? అసలు సుఖ ఆభాసమే ఉన్నది. సుఖం ఉందని అనుకుంటున్నాం కానీ సుఖం కాదు. ఆ సుఖంలోనే దుఃఖం కూడా కనబడుతుంది. ఇతరేతర ఉత్పత్తి నిమిత్త అనేక అనర్థ శత సహస్ర సంకులాన్ అంటే కూడుకున్నటువంటివి అనేక రకాలైన కోట్ల అసంఖ్యాకములంగా ఉన్నటువంటి అనర్థాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ సంసారం. దుర్వార సంసార దవాగ్ని తప్తం దూయమానం దురదుష్టవాతై అంటాడు వివేకచూడామణిలో శంకరాచార్యులు వారు. దుర్వార సంసార దవాగ్ని తప్తం. ఇది సంసారం అనేది దావాగ్ని తప్తం. ఐఎమ్ రోస్టెడ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సంసార. అయ్యా, ఈ సంసారం అనేటువంటి అగ్నిలో పడి నేను కాలిపోతున్నాను. దురదృష్టవాతై, దురదృష్టం అనేటువంటి వాతాలు తగులుతున్నాయి. బ్యాడ్ లక్స్ ఏదో దురదృష్టం. భీతం ప్రపన్నం అని భయంకరంగా ఉంటుంది సంసారం. ఈ సంసారం అంటే ఏది కూడా అసలు అంతా ఆక్రోషం. ఒకటి మనకి శంకరాచార్యులు వారు కఠోపనిషత్ భాష్యంలో ఊర్ధ్వమూల వాశాఖ ఒక మంత్రం ఉంటుంది. అది భగవద్గీతలో 15వ అధ్యాయంలో వచ్చేటువంటి ఆ శ్లోకంలాగే ఉంటుంది. ఇది కూడా మంత్రం. దానికి ఆయన ఈ సంసార వృక్షాన్ని అంతా కూడా వర్ణించాడు. ఎవరు? ఆచార్యులు భాష్యంలో. దానికి ఊర్ధ్వమూలము అంటే అవ్యక్తమైన బీజము, దానికి అధిష్టానం మళ్ళీ ఆ పరమేశ్వరుడు. అవ్యక్తం బీజం. ఒక సంసారంలో బీజం ఏమిటి? అవ్యక్తము అంటే ప్రకృతి, మూల ప్రకృతి. అక్కడి నుంచి ఇదంతా కూడా ఊర్ధ్వమూలం అధశాఖ ఇవన్నీ కూడా వ్యాపించింది కింద. ఇది వర్ణిస్తున్నాడు ఆయన. వర్ణిస్తూ ఆయన ఏమన్నారు చూడండి, ఎంత బాగుంది చూడండి, భాష్యం ఎంత బాగుంటుందో. ఈ సంసారం అనేటువంటి వృక్షం, పెద్ద మహావృక్షానికి 14 గూళ్ళు ఉన్నాయట. గూళ్ళు 7 గూళ్ళు పైని, 7 గూళ్ళు కిందని ఈ సంసార వృక్షంలో వేలాడుతాం. ఈ మానులోని వృక్షంలోనే ఉన్నాయన్నీ కూడా. అంటే లోకాలు 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు, సప్తోర్ధ్వలోకాలు, సప్త అధోలోకాలు. ఈ లోకాలను దేంతో పోల్చాడు ఆయన శంకరాచార్యులు వారు? వృక్షంలో గూడు, పక్షి గూడు కట్టుకుంటుంది కదా,
దాంతో పోల్చాడు ఆయన. పోల్చి ఒక గూళ్ళో ఎన్ని ఉన్నాయి, ఏమిటి ఉన్నాయట, ఈ సంసారం వస్తే చాలా పెద్దది కదా, ఒక గుళ్ళో ఎన్నో అసంఖ్యాకంగా అంటే లెక్కలేనటువంటి జీవులు ఉన్నారు, పక్షులు ఉన్నాయి, పక్షులు. ఒక గూళ్ళో ఒక పక్షి, ఒక పక్షి కాదు అంటే ఒక రకమైన పక్షులు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఒక్కొక్క గూళ్ళో ఒక పెద్ద పక్షి గారు బాసు, దానికి మేనేజర్ గారు, నేత, ఆయన అధీనంలో ఆ గూడంతా ఉంటుంది, అది లోకం. అలాగే ఈ బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు, ఆయన కూడా ఒక పక్షి చేశాడు ఆయన, శంకరాచార్య గారు. ఆయన బ్రహ్మదేవుడు ఒక ఆ బ్రహ్మ సత్యలోకంలో ఆ బ్రహ్మలోకం అనేటువంటి గూడు ఈ సంసార వృక్షంలో ఉంది. ఆ గూడులో బ్రహ్మ అనేటువంటి ఒక పక్షి, పెద్ద పక్షి ఆయన. ఆయన కింద అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా పక్షులతో పోల్చాడు ఆయన. సాయంత్రం అయ్యేసరికి, ఉదయం అయ్యేసరికి ఈ పక్షుల కలరవం ఉంది, వినపడుతుంట కలరవం. సంసార వృక్షంలో కలరవం సాయంత్రం పొద్దున్న లేదు, ఆ సంసార వృక్షంలో ఎప్పుడు కలరవమే, కంటిన్యూస్గా కలరవమే. ఒకసారి ఆ కలరవం అంటే ఈ అసంఖ్యాకంగా చెట్టు మీద ఉన్నటువంటి ఈ పక్షుల యొక్క కలరవములు, చిర్ప్లింగ్ ఆఫ్ బర్డ్స్ అంట ఇంగ్లీష్లో, కలరవములు వింటున్నారు. ఎవరు? ఆచార్య శంకరాచార్యులు వారు వింటున్నారు. ఈ కలరవాలు ఎలా ఉన్నాయిరా అంటే, ఈ జీవుడు ఒక ఏదో ఒకడు శారీరక కలరవము బాధతోటి అరుస్తాడు, ఒకడు మానసిక బాధతో అరుస్తాడు, ఒకడు రకరకాల బాధలు కదా, ఒకటా ఎన్నో అసంఖ్యాకంగా ఉన్నాయి బాధలు, మానసిక బాధలు, బుద్ధికి సంబంధించిన బాధలు, సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన బాధలు, ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా బాధలు, రకరకాలుగా బాధలు. కానీ ఈ బాధలు అన్నింటిలో కూడా ఆయనకి ఒక ఆక్రోశం వినపడింది, ఆక్రోశం. ఆయన ఈ పక్షులన్నీ కూడా కలరవాలని చూసి అసలు వీటి యొక్క అసలు ఆక్రోశం ఏమిటి, వీటి అని ఈ 14 లోకాల్లో ఉన్నటువంటి ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో, జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలరవంతో ఉన్నారు, అంటే ఆక్రోశిస్తున్నారు ఈ సంసార వృక్షంలో ఉండి. ఆ ఆక్రోశం ఏమిటి అంటే బాగా చెప్తారు, ముంచయితి అన్నాడు చివరికి. ఏది? నాకు ముక్తిని కలగాలి, ముక్తిని కలిగించాలి అంటే, ఏ ముక్తి అంటే శాశ్వతమైనటువంటి అద్వైత ముక్తి అని తెలియకపోవచ్చు, కానీ నాకు దుఃఖం నుంచి ముక్తిని కావాలని ప్రతి జీవుడి యొక్క ఆక్రోశం అది. అంటే బయట కనబడకుండా, బయట కొంతమంది బయట చెప్తాం నాకు ఈ దుఃఖాలు ఎక్కువైపోతున్నాయి కావాలని, కానీ జీవుడు చెప్పనా చెప్పకపోయినా అంతరంగంలోంచి ఒక నిరంతరం కూడా విచ్చిత్తి లేకుండా ఉన్నటువంటి ఒక ఆక్రోశం ఏమిటి, సమస్తమైనటువంటి జీవుల ఆక్రోశం ఏమిటి అంటే ముంచయితి, నాకు ఈ బంధం నుంచి నాకు ముక్తిని కావాలి అంటే, ఆనందం కావాలి, దుఃఖం నుంచి ఆనందం కావాలి. ఏదో నాకు ఒక విధంగా ఒక ప్రయాస పడుతున్నాను, ఏదో నాకు నేనుగా ఉన్న ఎగ్జిస్టెన్సే నాకు తృప్తినివ్వటం లేదు, నా ఉనికే నాకు తృప్తినివ్వటం లేదు అని ఆ లోపల, అంటే అన్హర్డ్ క్రైస్ అంటాం కదా ఇంగ్లీష్లో మనం, అన్స్పోకెన్, వ్యక్తం చెయ్యటం లేదు, కానీ జీవుడు ప్రతి ఒక్కడు కూడా ఆకర్షిస్తున్నాడు. దాన్నే అనేక శత సహస్ర సంకులాన్, అనర్థ సంకులాన్, అనేక అనర్థ శత సహస్ర సంకులాన్. ఇది ఎలా ఉంది? సారం కదలీ గర్భవత్ అసారాన్. అరటి ముందు పెద్ద మాగా ముదిరిపోయిన చెట్టు కాదు, లేతగా ఉన్నటువంటి అరటి చెట్టు లోపల ఏమి డొల్ల 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 ఏ ఉండదు లోపల. ఒక కథ చెప్తూ ఉండేవారు విద్యాప్రకాశానందులు వారు. ఆయన ఒక గురువు గారు చెప్పేట శిష్యుడికి, నాయన మనం మనకు పాక వేసుకోవాలి, బాగా దానికి చక్కగా దానికి నిలబెట్టడానికి కొంచెం వెదురు మంచి ఒక చెట్లు కావాలి, ఏదో మంచి నున్నగా ఉన్నటువంటిది బాగున్నవి తీసుకురారా అని చెప్తే, వీడు వెళ్ళి అరటి ఉంటాయి కదా అరటి మొక్కలను కొట్టుకుని తీసుకొచ్చేట. ఇదేమంటారా, దీనికి ఇదే ఉండదురా, సారం లేదురా లోపల, అది ఎలా నిలబడుతుంటే మీరేగా చెప్పారండి, నున్నగా ఉన్నవి బాగున్నవి చూడడానికి అందంగా ఉన్నవి పట్టమన్నారు కదా మాను పట్టుకొచ్చాను, దీని మీద మనం గుడి చేసుకుందాం, నీ తలకాయ అన్నాడు ఆయన. నున్నగా ఉన్నంత మాత్రాన ఇంటికి పనికొస్తాయంటే పనికిరావు. లోపల అసారం, కదలీ గర్భవత్ అసారం, లోపలికి వెళ్తే అంత అసారమే, ఏమీ లేదు. ఏ అనుభవంలోనూ మనం
ఏదో అనుకుంటున్నావు పై పైన అసలు యాక్చువల్గా ఇట్ ఇస్ షుగర్ కోటెడ్ పిల్లి లాగా. బయట బాగుంటుంది, ఒక్క క్షణం బాగుంటుంది అనిపిస్తుంది, తర్వాత అంతా చేదే, ఆ మిగిలినంతా చేదే. చూడండి అందరి అనుభవాలు, ఏదైతే సుఖం ఇస్తుంది అని మనం అనుకుంటామో అదే దుఃఖాన్ని ఎక్కువగా ఇస్తుంది మనకి. అంటే ప్రతిదీ కూడా సుఖంగా ఉందామని చేస్తాం ఏదో, మీరు ఏం పని చేసినప్పటికీ జీవితంలో అది చివరికి దుఃఖాన్నే మిగిలిస్తుంది. ఇంకో ఉదాహరణ చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. మీరు ఏం చేసినప్పటికీ అందులో దుఃఖం మిగులుతుంది. తృప్తి ఉండదు. అందుకే పంచదశలో తృప్తి అంటే ఏమిటో ఈ 300 శ్లోకాలు చెప్పాడు విద్యారణ్యుల వారు. 300 శ్లోకాల్లో తృప్తి అనేటువంటి దానికి, తృప్తి అనే పదానికి నిర్వచనం ఇచ్చుకుంటూ దాని వ్యాఖ్యానం చేసుకుంటూ, తృప్తి అంటే ఏంటి? కదలీ గర్భవత్ అసారాన్ మాయా మరీచి. మాయా, మాయా అంటే ఇది యాక్చువల్గా ఒక మాయలోడు అంటే మెజిషియన్ ఒక మ్యాజిక్ సృష్టించినట్టుగా ఈశ్వరుడు దాన్ని సృష్టించాడు. ఎంత మాయ, ఏమీ లేదు అక్కడ, కనబడుతున్నది. దాన్ని కొంచెం గమనిస్తే విచారం న సహతే, అవిద్య విచారం న సహతే. అవిద్య అనేటువంటిది విచారానికి తట్టుకోలేదు. మనం విచారించడం, ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టామా అవిద్యను తట్టుకోలేదు. అవిద్య మన మాయ అయిపోతుంది, ఉండలేదు అది, ఆ విచారానికి తట్టుకోలేదు. విచారం అనేటువంటి వేగానికి అవిద్య అంటే స్క్రూటినీ, ఎంక్వైరీకి తట్టుకోలేదు అవిద్య. ఇది మాయ, ఇది అంటే స్వప్నం లాంటిది అనుకోవచ్చు. మాయ కనబడుతున్నది కానీ నిజంగా అందులో ఉన్నంత వరకు నిజమే. అందుకే ఒక మహానుభావుడు అన్నారు, ఒక గొప్ప గురువు గారు, టిబెటన్ మాస్టర్, ఏమన్నారంటే ఆయన, నీకు శరీరం ఒకటి ఉన్నదని అదో పెద్ద భ్రమ అన్నాడు ఆయన. నువ్వు శరీరధారివని, నీకు శరీరం ఉన్నదని, అది నీ శరీరం అని, అసలు ఏమీ లేదు, అసలు ఏమీ లేదన్నాడు. ఇల్యూజన్స్ అన్నాడు, ఇల్యూజన్స్. కానీ ఎంత స్ట్రాంగ్ అంటే, ఎంత బలమైనటువంటి భ్రమ అంటే ఇదంతా కూడాను, అది సత్యం అనిపిస్తుంది మనకి. అది మాయా, మా యొక్క విశేషం. కాబట్టి మాయా మరీచి, మరీచి అంటే ఎండమావు. మాయా మరీచి ఎండమావుల్లా కనబడుతున్నాయి. ఎండమావులు చూడండి, ఈ ఎడారిలో ఎండమావులు ఉంటాయి. పాపం ఈ లేడీ ఆ నీరు నిజంగా నీరు అనుకుని అలా ఆ నీళ్లు తాగడానికి ఎండాకాలంలో వెళ్తూ ఉంటుంది పాపం. అది ఆ వెనక్కి వెళ్తూ ఉంటుంది, ఎండమావు ఇంకా వెనక నీరు అలా వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇది పాపం లేడీ జింక దాన్ని తాగుదామని చెప్పి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. నడిచి 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 ఎండలో అలిసిపోయి చివరికి దాహం వేసి 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 అక్కడ పడి చచ్చిపోతుంది, ప్రాణం వదిలేస్తుంది. అలాగే మనం కూడా ఈ ఎంతసేపు మనం ఎంత సుఖంగా ఉందాం, ఏం చేస్తే హాయిగా ఉంటాం అని తాపత్రయం పడుతున్నాం తప్ప, అసలు ఒక్కసారి ఇవన్నీ మన యాత్ర అంటే ప్రపంచం వైపు మనం చేస్తున్నటువంటి అడుగులు యాత్ర ఆపి అసలు ఏమిటిది, ఇవన్నీ అవసరమా మనకి? పోల్చి చూసుకోవడము, ఎన్నో రార్థార్థాలు మనకి మనం సృష్టించుకోవడము, ద్వేషము, కార్పణ్యము, ఇవన్నీ అవసరమా మనిషికి? ఇంకోటి ఏమిటి, మరీచి ఉదక అంటే బుడగ లాంటిది. గంధర్వ మాయా మరీచి ఉదక, మరీచి ఉదక
గంధర్వ నగరాకార స్వప్న జల బుద్భుత ఫేన సమాన్. గంధర్వ నగరం, గంధర్వ అంటే మన ఆ మబ్బుల్లో ఒక నగరం చూడొచ్చు మనం. అదేగో ఇల్లు కనబడుతున్నది, బిల్డింగ్ కనబడుతున్నది, భవనం కనబడుతున్నది, అందులో జంతువులు కూడా కనబడుతున్నది. గంధర్వ నగరం కనబడుతున్నది, కానీ నిజంగా అసలు సత్తా ఏం లేదు అందులో. అక్కడికి వెళ్తే ఏం ఉండదు. గంధర్వ నగరం, గంధర్వ మాయ, గాంధర్వ అంట కదా, గంధర్వ మాయ. గంధర్వ నగర ఆకార స్వప్న, స్వప్నం లాగా, జల బుద్బుద నీటి బుడగవలే, స్వప్నము నీటి బుడగవలే, జల బుద్బుద ఫేన సమాన్ నొరగ. బుడగలో ఏమైనా బుడగల కనబడుతుంది, లోపల ఏమైనా ఉంటుందా అందులో? ఏమి ఉండదు. బుడగల ఫేన సమాన్ నురుగు, ఆ ప్రవాహ సముద్రంలో నురుగు కనబడుతుంది. నురుగు నదుల్లో కూడా ప్రవాహం కొంచెం కొంచెం అక్కడ మనం చూస్తుంటాం ఆ నురుగుని. ప్రతిక్షణ ప్రధ్వంసాన్, పాప దృష్ట నష్ట స్వభావ. దీని స్వభావం అంటే ప్రతిక్షణ చూస్తున్నా, అసలు ప్రతి క్షణము మారిపోతున్నది. అసలు దీనికి స్థిరత్వం లేనే లేదు ప్రపంచానికి. స్థిరంగా ఉన్నట్టుగా కనబడుతుంది. దీనికి ఏదో మనం సంస్కృతంలో ఏమంటాం, ప్రతీతి కాలము అంటాం. అంటే కనబడుతున్నటువంటి ఆ సమయం, ఏ సమయంలో కనబడుతున్నదో ఆ సమయం అసలు ఆ సమయం స్థిరంగా ఉండదుగా. ఒకసారి మాకు చాలా సంవత్సరాల క్రితం, మేమందరం అప్పుడు యూత్, మా పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద వారు ఆ సిద్ధవరి మన హిమాచల్ ప్రదేశ్లో బాగుంటుంది, ఒక ఆశ్రమం ఉంది అక్కడ, పెద్ద ఆశ్రమం ఆ కొండల్లో. ఆ ఆశ్రమంలో ఆయన ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఉన్నప్పుడు మాది చిన్మయ యువ కేంద్రం ఉంది ఒకటి. ఆ యువకులు ఆ గురుదేవుడు సాయంత్రం పూట భోజనం అయిన తర్వాత 9 నుంచి 10 దాకా ఏదో ఒక సంస్కృత కార్యక్రమాలు చేస్తుంటారు. గురుదేవులు వచ్చి చూస్తూ ఉండేవారు. అక్కడ ఓపెన్ స్పేస్ అక్కడ ఉండేది, చక్కగా బాగుండేది. కూర్చుని ఆయన చూస్తూ ముగ్గురు యువకులు ఒక సంభాషణ పెట్టుకున్నారు. ఒకటి పేరు పాస్ట్, ఇంకోటి పేరు ఫ్యూచరు, ఇంకోటి పేరు ప్రజెంట్. ఈ ముగ్గురు అక్కడ యువకులు ముగ్గురు కూడా తెలుగు వాళ్ళే ముగ్గురును. అక్కడికి వెళ్ళి స్టేజ్ ఎక్కి వాళ్ళ ముగ్గురు చర్చించుకోవడం మొదలుపెట్టారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, భూతకాలము, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఈ మూడు చర్చించుకుంటున్నాయి. అదేమిటది? భవిష్యత్తు అంటాడు, అసలు భవిష్యత్తు లేకపోతే అసలు నా వల్లే మీ ఇద్దరు అస్తిత్వంగా ఉన్నారు, నేను లేకపోతే అసలు మీరు ఉండలేరు. వీడు ఒక భవిష్యత్తే కదా మనకు ముఖ్యం అని వాడు. గతం అంటాడు, గతం అసలు గతం లేకపోతే అసలు నేనే ఆధారం కదా, గతమే ఆధారం, నేను లేకపోతే మీరు వర్తమానము భవిష్యత్తు ఎక్కడి నుంచి వచ్చారంటాడు వాడు. వర్తమానం అంటాడు, అసలు మీ ఇద్దరు కూడా ఊహల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీ ఇద్దరు నిజానికి అసలు లేరు, నా ఊహా ప్రపంచంలో ఉన్నారు మీరు, నేనే నిజమన్న వీడు వర్తమానం నిజమని వీడు. ఇలాగ 3-10 నిమిషాలు వాళ్ళు ఏదో వాదించుకున్నారు. గురుదేవ్ అలా గంభీరంగా వింటున్నారు. నేను అక్కడే కూర్చున్నాను, కాళ్ళ దగ్గరే కూర్చున్నాను, పాదాల దగ్గరే. అలా గంభీరంగా వింటున్నారు గురుదేవ్. విన్న తర్వాత మామూలుగా ఏమిటి, ఆ సాంస్కృతిక కార్యక్రమం అది ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక అంశం అందులో అయిపోయిన తర్వాత వాళ్ళు ముగ్గురు కిందకు వచ్చారు. వీళ్ళు ముగ్గురు చేశారు, డ్యాన్స్ అయింది. ఆ డ్యాన్స్ చేసిన వాళ్ళు వస్తారు, నమస్కారం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళు ముగ్గురు దిగిన తర్వాత ముందేమో ఫ్యూచర్ గా ఎవరో వచ్చి మొత్తానికి దండం పెట్టాడు, నమస్కారం పెట్టాడు. గోడ్ అన్నారు గురుదేవ్. తర్వాత గతం వాడు వచ్చాడు, భూతకాలం వాడు వచ్చి నమస్కారం పెట్టాడు, గుడ్ అన్నాడు. ఈ ప్రజెంట్ వాడు బాగా గంభీరంగా వాదించాడు, ప్రజెంటే ముఖ్యం, ప్రజెంట్ అని. అందులో లీనం అయిపోయి చాలా ఈ మహానుభావుడు కదా చూస్తారు, అలా చూశారు. వాడు వచ్చి నమస్కారం పెడుతున్నప్పుడు ముందుకు వంగి వేర్ ఇస్ ప్రజెంట్ అని అడిగాడు. వేర్ ఇస్ ప్రజెంట్ అని అడిగారు ఆయన వాడిని. వాడు నవ్వాడు, యువకులం కదా అందరం, నవ్వాడు. అని అప్పుడు చెప్పారు, అసలు ప్రజెంట్ అనే లోపల ప్రజెంట్ పోతుంది కదా అన్నారు. అది ఆల్సో ఇల్యూజన్ చెప్పాడు ఆయన. వర్తమానం అనేది అది స్థిరంగా ఉండదు కదా, అది ప్రతిక్షణ విధ్వంసం అంటే అదే. అది అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అసలు అసలు ఎంత తక్కువ కాలం అంటే అసలు అది కనబడి ఎంత తక్కువ అసలు చెప్పలేము. అలా
అక్కడే సృష్టి, అక్కడే స్థితి, అక్కడే లయం జరుగుతుందండి. ప్రతి సృష్టిలోనూ ఆ ముందు ఉన్నటువంటి ఒక T1 పాయింట్, T1 టైం 1 లో ఉన్నట్టు కనబడుతున్న జగత్తు అది విలీనం అయితేనే ఆ T2కు మరో జగత్తు పుడుతున్నారు. ఈ జగత్తుకి ఈ జగత్తుకి ఉన్నట్టుగా ఒక లింక్ ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. దాన్ని మనం సంబంధం పెట్టుకుంటాం. ఒక కంటిన్యూటీ ఏర్పడుతున్నట్టుగా ఉంది మనకి. కానీ ఈ ముక్క వేరు, ఆ ముక్క వేరు. ఎలాగా అంటే సినిమాలో ఫ్రేమ్ ఉంది, ఫ్రేమ్స్. ఒక ఫ్రేమ్, ఒక ఫ్రేమ్, ఒక ఫ్రేమ్, ఇది ఒక సెకండ్కి 16 ఫ్రేములు ఏదో నడిస్తే అది అది కదులుతుంది. ఒక బొమ్మ ఇలా కదులుతుంది, ఒక యూనిట్ కదులుతుంది, ఒక చిన్న పిసర్. ఆవిడ ఏమిటి, ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా టక 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 తెర మీద పడుతున్నాయి. ఒక ఫ్రేమ్ వస్తుంది, ఒక్క కించిత్ కాలం ఉంటుంది, మాయమైపోతుంది. అది సృష్టి స్థితి లయం అక్కడే ఒక ఏకకాలంలో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏకకాలం కాకపోయినా మన అనుభవానికి అది రావడము, ఉండడము, పోవడము. ఆ రెండో ఫ్రేమ్ రావడము, ఉండడం, పోవడం, ఫ్రేమ్ అంటాం దాన్ని. అలాగే మూడో ఫ్రేమ్ రావడం, ఉండడం, పోవడం. అంటే ఈ విధంగా వేగంగా జరగడం వల్ల కదలిక అనేటువంటి భ్రమ తెర మీద కనబడుతున్నది కదా. ఆ కదలిక అనేటువంటిది నిజంగా లేదు, అక్కడ భ్రమ. ఒక్క ఇమేజ్ రావడం, పోవడం, పోవడం, వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది, ఉన్నట్టుగా ఉంటుంది అది. అందుకే ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజుకి చెప్తూ శుక మహర్షి, అయ్యా పరీక్షిత్, ఈ పరబ్రహ్మ కాలం గురించి చెప్తూ, ఈ పరబ్రహ్మ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన దృష్టి ద్వారా ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండము ఉత్పత్తి, స్థితి, లయము కూడా కేవలం ఒక నిమిషము అని, అంటే వింక్, ఒక కళ్ళు, ఒక రెప్ప ఆర్పి తెరిస్తే ఎంతసేం పడుతుందో చూడండి, ఎంతసేం పట్టిందో. ఆయన దృష్టిలో అంతే టైం. ఏది సృష్టి బ్రహ్మాండం అంతా సృష్టించడము, దాని యొక్క స్థితి, మరొక లయము. ఎంతసేపు, ఎంతకాలంట పరమాత్మ దృష్ట్యా జస్ట్ ఇలా అంతే, కనురెప్ప పాటు కాలం. అందుచేత ప్రతిక్షణ ప్రధ్వంసాన్, ప్రతిక్షణము ఇది నశిస్తున్నది కదా. అలాంటి స్వరూపమైనటువంటి ఈ సంసారాన్ని పృష్ఠత కృత్వా వెనక వదిలిపెట్టాడు, వెనక పెట్టుకుని. అంటే దాని ఎందు దానికి ఎటువంటి ఎక్కువగా మనకి వాల్యూ దేనికి ఇవ్వకూడదు. అసలు ఇవ్వవలసినటువంటి దాని విలువలు అనవసరంగా ప్రతిదానికి మనం విలువనిస్తే దుఃఖం మిగులుతుంది. ఆ తాత్కాలికంగా ఉన్నటువంటివి కానీ శాశ్వతంగా దేన్ని మనం పట్టుకోలేం. పృష్ఠత కృత్వా, వెనక్కి నెట్టి వెనకాల తోసేయాలన్నింటినీ కూడా. కృత్వా, హ్యావింగ్ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ బ్యాక్ సైడ్, అంటే డ్రాపింగ్ దమ్ బిహైండ్ యూ, కీప్ దమ్ బిహైండ్. దే ఆర్ నో యూస్ ఫర్ యూ ఇన్ యువర్ ఓన్ ఎవల్యూషన్, నాట్ యూస్ఫుల్. అది ఉపయోగం లేదు ఏమి దానివల్ల. పక్కన పెట్టేసి అవిద్యా కామదోష ప్రవర్తిత కర్మచితాన్, ఈ అవిద్య, కామము, తర్వాత అవిద్య, కామము, తర్వాత అవిద్య, కామ, దోష. ఇవి అవిద్య, కామములు అంటే అవిద్య చేత, తర్వాత కామము చేత, ఈ దోషాలతే ప్రవర్తిత కర్మచితాన్. అవిద్య, కామ ఇత్యాది ఆది దోషములతే అవిద్యా కామ దోష ప్రవర్తిత కర్మచితాన్. చితి అంటే చయనం, చయనం అంటే కలెక్షన్. ఈ కర్మ అంతా కూడా అవిద్యా కామములతే ప్రేరేపించబడినటువంటి ఈ కర్మ యొక్క చితి అంటే కలెక్షన్ ఏదైతే ఉన్నదో, కుప్ప, కర్మల యొక్క కుప్ప చేస్తున్నాం, కుప్ప పోగేసుకుంటున్నాం. ఒక కర్మ చేయడం, ఆ ఫలితాలు కర్మల ద్వారా పోగేసుకుంటూ తద్వారా ఒక దాన్ని మనం సృష్టించుకుంటున్నాం. సిమెంటు, మట్టి, ఇసుక తెచ్చుకొని మనం ఏ విధంగా అయితే ఇల్లు కట్టుకుంటామో దాన్ని చితి అంటాం. చెయ్యనం, చెయ్యనే కలెక్షన్. ఇవన్నీ కూడా కర్మచితి. ఈ విధంగా కర్మచితాన్ అంటే ఈ కర్మలన్నిటినీ అవిద్య, తర్వాత కామములచే ప్రేరేపింపబడినటువంటి సమస్తమైనటువంటి కర్మలతో కూడుకున్నటువంటి సంసారాన్ని వెనక్కి పెట్టి ధర్మ అధర్మ నిర్వర్తితానిది ఏతత్. అలాగే ధర్మ అధర్మములచే సాధించబడినటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంసారంలో ఉన్నటువంటివే. ధర్మం చేశాను, అందుకే పాపం వద్దు, పుణ్యం వద్దు. అందుకే నచికేతను అన్యత్ర ధర్మాత్, అన్యత్ర ధర్మాత్.
నాకు ఏమి వద్దునా ధర్మానికి అధర్మానికి పైన ఉన్నటువంటి తత్వం ఏదైతే అది కావాలి, కానీ నాకు ఈ ధర్మ అధర్మాల మధ్య నన్ను పెట్టవద్దు. ఇది సంఘర్షణ, ఇది ద్వైతం. ఈ ధర్మాధర్మాలు ఎక్కడున్నాయంటే సంసారంలో ఉన్నాయి. ఈ ధర్మము అధర్మాల కర్మలచే సాధించబడినటువంటి ఇవన్నీ కూడా సంసారంలో ఉన్నటువంటి అన్ని కూడా పృష్ఠత కృత్వా, అంటే దాని యందు ప్రత్యేకించి మనం ఎక్కువగా ముఖ్యం, అది ముఖ్యం కాదు. అది ఏదో యాదృచ్ఛికంగా వ్యవహారంలో ఏదో చేస్తుంటాం, కానీ దాని యందు ప్రత్యేకించి ధ్యాస కానీ దాని యందు అభిరుచి కానీ పెంచుకోవడం ఉండకూడదు. ఎక్కువగా ఈ యొక్క ఏంటది వ్యావహారిక సత్యం ఉన్నది. ఇప్పుడు నేను శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నంత వరకు కూడా ఈ వ్యావహారిక సత్యాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే నాకు ఒక భ్రమ కలుగుతున్నది, శరీరం ఉన్నదన్న భ్రమ, దానికి ఆకలి దప్పికలు ఉన్నాయని భ్రమ, ఆ శరీరం ద్వారా కామక్రోధలు మోహ మత్సర్యాలనేటువంటివి ఉన్నాయి, వాటి కోరికలు తీర్చుకోవాలనేటువంటి ఒక భ్రమ, ఇవన్నీ కోరికలు తీర్చుకుంటేనే సుఖం వస్తున్నటువంటి భ్రమ, ఇవన్నీ కూడా భ్రమలే. కాబట్టి వీటన్నిటిని కూడా క్రమంగా నిరోధించి కేవలం అయినటువంటి ముందు ధర్మ మార్గాన్ని అనుసరించి ఆ ధర్మాన్ని ద్వారా వచ్చేటువంటి ఫలితాల పట్ల ఎటువంటి ఆపేక్ష లేకుండా ఆ ధర్మాన్ని కూడా త్యాగం చేసేసి త్యజ అంటాడు. మొత్తం అన్ని కూడా త్యజించేసారు, వదిలిపెట్టి ఆ చివరికి మిగిలేటువంటిది ఏమిటి అంటే అప్పుడు నేను నా స్వరూపం, దాన్ని ఆ అనుభవంలోకి తెచ్చుకోవాలి. అవిద్యాకామ దోష ప్రవర్తిత కర్మచితాన్ ధర్మ నిర్వర్తితాన్ ఇది ఏతత్, ఇది అర్థం. అన్నిటినీ పృష్ఠత కృత్వా ఏం చేయాలి అప్పుడు? పరీక్ష లోకాన్ కర్మచితాన్, ఇంతవరకు చూడండి, పరీక్ష లోకాన్ కర్మచితాన్ ఇంతవరకు పట్టింది భాష్యం ఈ 3 పదాల కింద. అప్పుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి అని అక్కడ అర్థం. ఆయాత్ అంటే తెచ్చుకోవాలని అర్థం, కలిగించుకోవాలని అర్థం. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఏమిటి? జాగ్రత్తగా వినండి. నిన్న మనం చెప్పుకున్నాం, ఇక్కడ బ్రాహ్మణం అంటే వేద విహితమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు అంటాం. జాగ్రత్తగా వినండి. అంటే ఇక్కడ లోపల గుణం ఉండాలిగా. అంటే వేదం పట్ల ఎవరికైతే విశ్వాసం ఉన్నదో, వేద విహితమైనటువంటి కర్మలు ఎవడైతే చేస్తున్నాడో వాడే బ్రాహ్మణుడు. అంటే అర్థం ఏమిటి అంటే గుణ బ్రాహ్మణుడు అని అర్థం. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఇక వీడు ముందే కర్మలు చేసుకొచ్చాడు కదా, ముందే చాలా కర్మలు చేశాడు, వైరాగ్యం తెచ్చుకున్నాడు, అందుకే గురువు దగ్గరికి వెళ్తున్నాడు. ఈ బ్రాహ్మణ లక్షణం అంటే గుణ బ్రాహ్మణుడు అని అర్థం. అంటే గుణం ద్వారా బ్రాహ్మణుడు. అంటే ఈ బ్రాహ్మణుడు ఎవరు అంటే సాధకుడు అని అర్థం. వైజ్ మ్యాన్, సీకర్, ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ, లవింగ్, కైండ్, కంపాషనేట్ అండ్ ప్రేయింగ్ అండ్ ఫర్ సొసైటీ అండ్ ద వరల్డ్, ఏ డీసెంట్ హ్యూమన్ బీయింగ్, స్పిరిచువల్లీ ఓరియంటెడ్. ఈ లక్షణాలతో అన్ని ఇంగ్లీష్లో చెప్పాను మీకు అన్ని కూడాను. ఇవన్నీ కూడా లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, సత్వగుణ సంపన్నుడు ఎవడైతే ఉన్నాడో వాడే బ్రాహ్మణుడు, గుణ బ్రాహ్మణుడు. ఇంకా ఇది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. చాలా ముందు ఇక్కడ ఏమిటి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అన్నాడు కృష్ణుడు. ఈ 4 వర్ణాలు నేను సృష్టించాను, గుణాలని బట్టి కర్మల్ని బట్టి అని అన్నాడు ఆయన. జన్మను బట్టి కాదు, జనక జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ నిజ ఉచ్యతే వేదాభ్యాసి భవేత్ విప్రః బ్రహ్మజానాతి బ్రాహ్మణ మనం చెప్పినటువంటిది. కాబట్టి జన్మత అందరూ శూద్రులే అన్నాడు. సంస్కారాత్ నిజ ఉచ్యతే వేదాభ్యాసి భవేత్ విప్రః. కాబట్టి ఇక్కడ గుణ బ్రాహ్మణుడు అంటే ఎవడైతే ఆ పాతకాలంలో ఆలోచనలు ఏంటి, ఇప్పుడు తండ్రి తల్లి బ్రాహ్మణ పరివారం ఉంది అంటే భౌతికంగాను, అలాంటి ఆ కుటుంబంలోకి ఎవరు వస్తారు, అటువంటి జీవుడు, ఆ లక్షణాల బ్రాహ్మణ గుణాలు కలిగినటువంటి జీవుడే ఆ కుటుంబంలోకి వస్తాడు. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ కాబట్టి ఇక్కడ.
నేను ఇక్కడ ఈ కుటుంబంలో పడితే సంతోషంగా. కానీ ఏమిటైనా అనేక కాల ప్రకారంగా ఈ వర్ణాంతరాలు వర్ణశంకరం ఎప్పుడైతే మొదలుపెట్టాయో తర్వాత తద్వారా ఇప్పుడు స్టిమ్యులేషన్ జరుగుతున్నది అంటాడు వివేకానంద స్వామి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనకి ఇప్పుడు పుట్టినవాడు బ్రాహ్మణుడా, క్షత్రుడా, వైశ్యుడా, శూద్రుడా జన్మ ద్వారా నిర్ణయించడం అనేటువంటిది కష్టమైంది. గుణాలు చూసుకోవాలి. కృష్ణుడు చెప్పింది గుణమే, కానీ ఆ రోజుల్లో ఆ బాధ చక్కగా ఒక ఆర్గనైజ్డ్ గా ఉండేది ఆ విశ్వం అంతా కూడాను. దాన్ని డిస్టర్బ్ చేసింది మనుషులే. కాబట్టి కర్మల్ని బట్టి గుణాలని బట్టి కర్మలు చూసి కనబడతాయి కదా. కర్మని బట్టి వాడు చెప్పొచ్చు మనం వీడు బ్రాహ్మణుడా, క్షత్రుడా, వైశ్యుడా, శూద్రుడా. ఇందాకలో చెప్పిన లక్షణాలు ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కరు కూడా గుణ బ్రాహ్మణుడే. కాబట్టి ఆ బ్రాహ్మణుడికి అధికారం ఎందులో? వైరాగ్యానికి. సో బ్రాహ్మణస్య ఏవ విశేషత అధికార సర్వత్యాగేన బ్రహ్మ విద్యాయాం ఇది బ్రాహ్మణ గ్రహణం. అది బ్రాహ్మణుడికే ముఖ్యంగా అధికారము శృతుల్లో చెప్పబడింది. కావున బ్రాహ్మణుడు అని చక్కగా అక్కడ ఒక్క నుంచి చెప్తున్న శాస్త్రం శృతి. ఈ బ్రహ్మ విద్యకి బ్రాహ్మణుడే అధికారి, గుణ బ్రాహ్మణుడే అధికారి, జన్మ బ్రాహ్మణుడు కాదు. జన్మ గుణం కలిసి వస్తే బ్రహ్మాండంగా అది మంచిదే. ఫండమెంటల్లీ మనం మాట్లాడితే ఒక ఆధ్యాత్మిక సీకర్, ఆధ్యాత్మికంగా మనం నేను ఎదగాలి అనేటువంటి ఒక సాధకుడు, దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి సాధకుడు, ఆ నిశ్చయం అనేటువంటి అగ్ని లోపల ఎప్పుడైతే పుడుతుందో వాడు బ్రాహ్మణుడే. ఆ అగ్ని ఏం చేస్తుంది? ఈ మిగతా చెత్త అంతా కూడా దహించేస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ మిగతా పనికిమాల చెత్త అంతా కూడా దహింపవేస్తుంది. ఇదంతా కూడా అగ్ని. వాడు కృత నిశ్చయుడై ఉంటాడు. అప్పుడు ఇది నాకు వాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణస్య ఏవ విశేషత అధికారం. విశేషంగా చెప్పాలి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గానికి బ్రాహ్మణుడే అధికారి. పూర్తిగా బ్రాహ్మణుడు గుణాల్లో బ్రాహ్మణుడుగా ఎవడైతే తయారు వాడే సంపూర్ణంగా అధికారి. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేటువంటి ఇంకా కొన్ని లేశ మాత్రం వైశ్య కానీ లేకపోతే శూద్ర భావాలు కానీ అంటే గుణం ప్రకారంగాను, జన్మ కాదు గుణ ప్రకారంగాను. అంటే ఈ గుణాలు బ్రాహ్మణ గుణము, క్షత్రియ గుణము, వైశ్య గుణము, శూద్ర గుణములు అంటే ఆ యొక్క గుణాలకు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కదా. జన్మగా చెప్పేది నేను గుణాలు. ఆ గుణాలు ఇంకా లేశమాత్రం లోపల ఉన్నాయనుకోండి, అప్పుడప్పుడు ఆ సాధకుల్లో కూడా ఈ లేశమాత్రంగా ఉన్నటువంటి భావాల వల్ల అప్పుడప్పుడుగా వాడికి కొంచెం ఆ స్థిమితాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు, మార్గంలో స్థిరత్వాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు తాత్కాలికంగా. కానీ పూర్ణంగా ఎవరికైతే మనసులో గుణత బ్రాహ్మణుడిగా పూర్తిగా తయారవుతాడో అంటే సత్వగుణ సంపన్నుడు, సాధకుడు, నిశ్చయుడు అనేటువంటి వాడు, ప్రేమి, అందరినీ ప్రేమించేటువంటి వాడు, కరుణామయుడు, సమాజంలో అందరికీ సేవ చేస్తున్నటువంటి వాడు, రాగద్వేషాలకు అతీతంగా ఉన్నటువంటి వాడు, తపస్సు చేసేటువంటి వాడు, అలాంటి వాడు అలాంటి వాడే కదా మరి బ్రహ్మజ్ఞానానికి అధికారి. ఏమాత్రం ద్వేషం ఉన్నా ఆ బ్రహ్మజ్ఞానానికి అధికారం కాదు, ఏమాత్రం రాగం ఉన్నా బ్రహ్మజ్ఞానానికి అధికారిగా అవ్వలేని వాడు. కాబట్టి విశేషత అధికార సర్వత్యాగేన. ఎందుకని? అందుకే ఆ బ్రాహ్మణుడికే అందరికీ ఈ సర్వత్యాగంలో అధికారం ఉంది. ప్రత్యేకంగా బ్రాహ్మణుడు అనేటువంటి చెప్పడంలో అర్థం ఏమిటి? బ్రహ్మ విద్యలో అధికారం ఎవరికి ఉన్నది? కేవలము బ్రాహ్మణుడికే ఉన్నది అని విధిగా చెప్పడం జరిగింది. అలాంటి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? సర్వత్యాగేన బ్రహ్మ విద్యాయామితి బ్రాహ్మణ గ్రహణం. అన్ని వాడే త్యాగం చేయగలడు. అన్ని ఎందుకు? వాడు దృఢ నిశ్చయుడు కాబట్టి వాడే బ్రాహ్మణుడు. అన్ని సర్వం త్యాగం ద్వారా అంటే ఈ వైరాగ్యం ద్వారా బ్రహ్మ విద్యకి అర్హుడుగా తయారవుతాడు. అలాంటి ఇది బ్రాహ్మణ గ్రహణం. ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఇలా చేసుకోవాలి. సర్వత్యాగేన బ్రహ్మ విద్యాయం, అన్ని వదిలిపెట్టేసి అన్నిటినీ త్యాగం చేసి ఈ బ్రహ్మజ్ఞానానికి వాడు అధికారిగా తయారవుతున్నాడు. సర్వాన్ని త్యజించి బ్రహ్మ విద్యను పొందాలి అనేటువంటి ఒక కృత నిశ్చయం ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు.
వాడే ఈ బ్రహ్మ విద్యకు అధికారి. పరీక్ష లోకాన్ కిం కుర్యాత్ ఇది ఉచ్యతే. సరేనండి, అవన్నీ పరీక్ష చేసాం. పరీక్షించి ఏం చేయాలి? పరీక్షించాను, ఆ తర్వాత ఏం చేయాలండి పరీక్షించిన తర్వాత అంటే నిర్వేదం. నిర్వేదం అంటే వైరాగ్యం. నిహి పూర్వో విధి అత్ర వైరాగ్యార్థే. నిహి అనేటువంటి ధాతు పూర్వం అంటే ముందు దాంతో ఉన్నటువంటిది. తర్వాత వైరాగ్యం విధి అనేటువంటి పదానికి నిర్ అనేటువంటి విసర్గతో ఉన్నటువంటిది. విధి అనేటువంటి ధాతువుకి వైరాగ్యం అనేటువంటి పేరు. అంటే నిర్వేదం అంటే వైరాగ్యం అని అర్థం. విగత కల్మషాహ, విగత రాగద్వేషాహ, వైరాగ్యం. వైరాగ్యం కలిగింది. కుర్యాత్ అంటే ఏమిటి? కలిగించుకోవాలి అని అర్థం. కుర్యాత్ పొందాలి అని అర్థం. నిహి పూర్వో విధిరత్ర వైరాగ్యార్థే. వైరాగ్యం ఆయాత్ కుర్యాత్ ఇది ఏతత్. తెచ్చుకోవాలి, కలిగించుకోవాలి, పొందాలి. ఎవరు? అన్ని పరీక్షించేసిన తర్వాత వైరాగ్యం తెచ్చుకోవాలి. సో వైరాగ్య ప్రకార ప్రదర్శతే. అలాంటి వైరాగ్యం అంటే ఏమిటి, ఆ ప్రకారం అంటే ఏమిటి ఇప్పుడు స్తుతి చెప్తున్నది. నాస్తి అకృతకృతేన. చూడండి, స వైరాగ్య ప్రకార ప్రదర్శతే. అలాంటి వైరాగ్యం యొక్క ప్రకారం ఏమిటి? అది ఏ విధమైనటువంటి వైరాగ్యం, ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఏమిటి, వైరాగ్య స్వరూపం ఏమిటి? ఇహ సంసారే వైరాగ్యం. వైరాగ్యం వాడు అనుకుంటున్నాడు స్వరూపం. వైరాగ్య స్వరూపం ఏమిటి? ఇహ సంసారే న అస్తి కశ్చిదపి అకృత పదార్థ. ఈ సంసారంలో ఏది కూడా అకృతమైనటువంటి పదార్థం లేదు. ఇక్కడ ఇదంతా ఒక మళ్ళీ ఒక భావంలోకి వెళ్తాం కాబట్టి నేను ఇక్కడ ఆపిస్తాను. అకృతకృతైన మళ్ళీ కర్మ వస్తుంది అక్కడ. ఈ స్వరూపం ఏమిటి? వైరాగ్య స్వరూపం రేపు మనం చర్చించుకుందాం. రేపు ఈశ్వర అనుగ్రహం ఉంటుంది, ఉంటే అని అన్నాం, ఉంటుంది కాబట్టి ఇది మనం ఈ మంత్రం పూర్తి చేసుకుందాం రేపు. ఒకవేళ 5-10 నిమిషాలు ఎక్కువ చెప్పాల్సి వచ్చినా రేపు నేను 5-10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా సరే ఈ మంత్రం మనం రేపు ముగిద్దాం. ఇది 12వ మంత్రం, చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. దీనికి ఇదే ఆధారం, వైరాగ్యమే ఆధారం. అసలు వైరాగ్యం కలిగిందంటే ఎన్నో జన్మల యొక్క సుకృతమైనటువంటి కర్మం చేయడం వల్ల, గురువు అనుగ్రహం వల్ల, ఈశ్వర అనుగ్రహం వల్ల కలుగుతుంది వైరాగ్యం. లేకపోతే అతుక్కుపోతాం, ప్రపంచానికి అతుక్కుపోయి వ్యవహరిస్తున్నాం మనం. కాబట్టి ఎలా అతుక్కుపోయామంటే ప్రపంచానికి వేడిగా ఉన్న పెనం మీద ఒక అట్టు వేయడానికి మొదటి అట్టు చూడండి, మన ఇంట్లో అంటుంటాం, ఫస్ట్ దోశ బాగా అతుక్కుపోతుంది పెనానికి. దాన్ని తీయాలంటే దాన్ని తీసి దాన్ని శుభ్రంగా క్లియర్ చేసి కింద నుంచి తోసి నానా గందరగోళం చేసి దాన్ని తీయాలి. దాన్ని మొద్ద అయిపోతుంది. అదేమిటంటే మొదటి దోశ ఎప్పుడు రాదండి అంటాడు. ఆ విధంగా అతుక్కుపోతాం, సంసారానికి మనం అతుక్కుపోయి ఉన్నాం. ఇంకొక ఆయన అంటారు మహానుభావుడు, ఈ కాగితం ఉంది కదా, ఒక పేజ్ ఉంటుంది, ఒకటే పేజ్ అనుకోండి, రెండు వేలు కాదు, ఒకటే పేజ్. ఆ పేజీని ఇలా చీల్చామనుకోండి, ఇలా చీలుస్తుంటే ఎంత బాధ కలుగుతుంది ఆ పేజీకి అంటే, ఎలా చీల్చడం ఎలా కష్టమో అలాగే ఈ జీవుడుట ఈ శరీరానికి ప్రపంచానికి ఇరుక్కుపోయాడు. అంటే రెండు ఒకటైపోయాడు, మమేకం అంటాం కదా, ఏకత్వాన్ని పొందాడు సంసారం శరీరంతో. వాడికి అసలు నేను భిన్నంగా ఉన్నాను అనేటువంటి జ్ఞానమే కలగటం లేదు. ఇది వైరాగ్యం ఏం చేస్తుంది? కొబ్బరికాయలు కురుడి ఉంటుంది కదా, సెపరేట్ గా గొడగడ చప్పుడు వస్తుంది, అలా లోపల మనల్ని ఈ ప్రపంచం నుంచి వేరు చేస్తుంది వైరాగ్యం. ఆ వేరు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆనందం వేరు. అటువంటి మనసు, ఈ ప్రపంచంలో ఇరుక్కోకుండా ఉన్నటువంటి మనసును అంతర్ముఖం చేసుకుని వైరాగ్యం తెచ్చుకుని, వైరాగ్యం ద్వారా అంతర్ముఖం చేసుకుని బ్రహ్మజ్ఞాన అన్వేషణ అనేటువంటి చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. రేపు మనం చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. समस्त गुरु परंपरा की जय. शुभ